ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చి ఒక రాజకీయ పార్టీని పెట్టి 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కృష్ణ గారు చాలా సినిమాలను వ్యంగ్యంగా రామారావు గారిని విమర్శిస్తూ తీశారు. ఇలా తీయడానికి కారణం ఏంటి? రామారావు గారి మీద కృష్ణ గారికి ఏమైనా ప్రత్యేకంగా కోపం ఉందా? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కృష్ణ గారు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఆయన మాటల్లోనే విందాం. కృష్ణ గారు కృష్ణ సినీ జీవిత చరిత్ర అనే తన బయోగ్రఫీ పుస్తకంలో తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో స్వయంగా ఇలా చెప్పారు. నా విషయానికి వస్తే హీరో కాకుండా దర్శకుడుగా కూడా బిజీ అయిన నేను అనూహ్యంగా పాలిటిక్స్ వైపు డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు నేను ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్ళాను. అప్పుడు రాజీవ్ గాంధీ గారితో పరిచయం అవ్వటం నా జీవితంలో ఒక గొప్ప అనుభూతి. ఆ పరిచయం తర్వాతి కాలంలో బాగా బలపడింది. నన్ను సొంత బ్రదర్లాగా ట్రీట్ చేసేవారాయన. మీరు పాలిటిక్స్లోకి రావాలి అని కలిసిన ప్రతి సందర్భంలోనూ అంటుండేవారు. ఆయన ప్రోద్బలంతోనే 1989 ఎలక్షన్స్లో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచాను. 1991లో ఆయన దారుణ హత్యకు గురి కావడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నాను. రాజకీయాల్లో నా ప్రవేశం ఎంత యాదృచ్ఛికంగా జరిగిందో నా నిష్క్రమణ కూడా అంతే యాదృచ్ఛికంగా జరిగింది. ఈ విధంగా నేను రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ రాజకీయాలకు దూరం అయిపోయాను. నాకు కాంగ్రెస్ పైన మంచి అభిమానం ఉంది. అందుకే ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను, కానీ పోటీ మాత్రం చేయను. ఇలా రాజీవ్ గాంధీ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని కృష్ణ గారు స్వయంగా చెప్పుకున్నారు. అయితే ఇలా రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణ గారు ఎన్టీ రామారావు మీద ఏ సినిమాలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. 80ల తర్వాత కృష్ణ గారు తీసిన మొదటి రాజకీయ సినిమా ఈనాడు. అది రామారావు గారికి అనుకూలంగానే ఉండింది. 1982 డిసెంబర్ 17న విడుదలైన ఈనాడు అనే సినిమా మలయాళం రీమేక్ సినిమా. దాన్ని తెలుగు రాజకీయాలకు అనుగుణంగా చాలా మార్పులు చేశారు. ఈనాడు సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ప్రచారానికి అనుకూలంగా ఉంది. ఎన్నికలు 3 వారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనంలో తన వంతు చిన్న పాత్ర పోషించింది. అది చూసి రామారావు గారు కూడా చాలా సంతోషించారట. అయితే కృష్ణ గారు రామారావు గారిని విమర్శిస్తూ కూడా చాలా సినిమాల్ని తీశారు. అది మొదట సింహాసనంతో మొదలైందని చెప్పవచ్చు. 1986లో పద్మాలయ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన సింహాసనం సినిమాలో హీరో కృష్ణ రాజగురు పాత్రను ధరించిన సత్యనారాయణచే ఎన్టీఆర్ తరచూ చెప్పి ఇంకేం మిగిలింది బూడిద అనే డైలాగ్ చెప్పించారు. ఆ తర్వాత ఇదే సంవత్సరంలో పద్మాలయ బ్యానర్లో పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో నా పిలిపే ప్రభంజనం సినిమాను పూర్తిగా ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా రూపొందించారు. ఒకప్పుడు ఎన్టీ రామారావుకు డూపుగా వ్యవహరించిన నటుడు కైకాల సత్యనారాయణ చేత ఎన్టీ రామారావును పోలిన కోదండరామయ్య అనే పాత్రని చేయించాడు. కోదండరామయ్య త్రిలింగ దేవి అన్న రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటాడు. ముక్కుసూటిగా ఉండే పెద్దల్లుడు, జిత్తులు మారి చిన్నల్లుల్లో సలహాలతో కోదండరామయ్య ఇష్టారాజ్యంగా పరిపాలిస్తుంటాడు. కృష్ణ సినిమాలో డీసీపీ పాత్ర పోషించాడు. రాజకీయంగా తిరుగుబాటు రావడం క్లైమాక్స్. ఈ విధంగా కోదండరామయ్య పాత్ర రామారావును, పెద్దల్లుడి పాత్ర రామారావు పెద్దలుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావును, చిన్నల్లుడి పాత్ర చంద్రబాబును పోలి ఉంటుంది. రామారావు ప్రభుత్వం చర్యలను సినిమా వ్యంగ్యంగా విమర్శించింది. సినిమాను అడ్డుకోవడానికి రామారావు అభిమానులు థియేటర్ల యజమానులపై చేసిన దాడిని డిస్ట్రిబ్యూటర్లు ఏకం కావడంతో తిప్పికొట్టారు. విజయ నిర్మల దర్శకురాలుగా, కృష్ణ కథానాయకుడిగా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని, రామారావు చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సాహసమే నా ఊపిరి సినిమా తీశారు. ఆ తర్వాత ప్రముఖ దర్శక నిర్మాత నటుడు ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రలో మండలాధీశుడు అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా పూర్తిగా ఎన్టీ రామారావుపై వ్యంగ్యాస్త్రంగా వచ్చింది. అంత సులువుగా సినిమాలో నటించడానికి ఒప్పుకొని భానుమతి గారు ఈ సినిమాలో ఒక వేషం ధరించడం విశేషం. జమున కూడా మరొక ప్రధాన పాత్ర వేశారు.
విజయ నిర్మల తర్వాత 1989లో ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో విజయ నిర్మల, నరేష్ ప్రధాన పాత్రలో గండిపేట రహస్యం సినిమా విడుదలైంది. ఇది కూడా ఎన్టీ రామారావును ఆధారం చేసుకుని తీసిన ఓ వ్యంగ్య చిత్రంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు నిర్మాణ సారథ్యంలో ప్రదీప్ శక్తి దర్శకత్వంలో బాలచంద్ర ప్రధాన పాత్రలో కలియుగ విశ్వామిత్ర సినిమాని ఎన్టీ రామారావుపై మరో వ్యంగ్యాస్త్రంగా విడుదల చేశారు. అయితే తనకు రామారావు గారికి ఎటువంటి విభేదాలు లేవని, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని, అది ముఖ్యంగా తాను అల్లూరి సీతారామరావు సినిమా తీస్తున్నప్పుడు రామారావు గారు ఆ సినిమా తీయద్దు బ్రదర్ అని తనకు సలహా ఇచ్చారని, కానీ తాను ఆ సలహాను పెడచేను పెట్టి సినిమా తీశానని, అప్పుడు ఆయన కొద్ది రోజుల పాటు తనతో మాట్లాడడం మానేశారని కృష్ణ గారు చెప్పారు. ఆ తర్వాత రామారావు గారు దానవీర సూరకర్ణ సినిమా తీస్తున్నప్పుడు తాను అనుకోకుండా కురుక్షేత్రం తీయాల్సి వచ్చిందని, అది కూడా ఆయనకు ఇష్టం లేదని కృష్ణ గారు చెప్పారు. అయితే రామారావు గారు రాజకీయాలకు వెళ్తున్నప్పుడు మొత్తం సినిమా ఇండస్ట్రీ నుంచి ఇద్దరిని మాత్రమే ఆహ్వానించారు. అందులో మొదటి వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు కాగా రెండో వ్యక్తి కృష్ణ గారు. అయితే వాళ్ళిద్దరూ కూడా రాజకీయాల్లోకి మేము రామని రామారావు గారికి క్లియర్గా చెప్పేశారు. అందువల్ల రామారావు గారికి కృష్ణ గారి మీద ప్రత్యేకమైన వ్యతిరేకత ఏమీ లేదు. ఈ విషయాన్ని గురించి కృష్ణ గారిని అడిగినప్పుడు ఆయన రామారావు గారికి తనకున్న విభేదాల గురించి కృష్ణ గారు ఇలా చెప్పారు. నా రాజకీయ ప్రవేశ నిష్క్రమణ వల్ల రామారావు గారికి నాకు భేదాలు రాలేదు. ఎందుకంటే నేను ఆయనకు సమకాలికుడిని కాదు. ఆయన పట్ల నాకు అభిమానము, గౌరవము ఉన్నాయి. మా మధ్య వృత్తిపరంగా వచ్చిన అభిప్రాయ భేదాలు టీ కప్పులో తుఫాను లాంటివే తప్ప అవి ఆయన పట్ల నాకు, నా పట్ల ఆయనకు ఉన్న గౌరవాభిమానాల్ని ప్రశ్నించేవి కావు. అలాగే రాజకీయంగా కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వాటిని ఆయన ఎంతో స్పోర్టివ్గా తీసుకునేవారు. ఆయన దేనిని మనసులో దాచుకునే తత్వం కాదు. నేను కూడా అంతే. నా 300 చిత్రం తెలుగు వీరలేవరా సినిమా ఓపెనింగ్కు నేను పిలవగానే ఆయన వచ్చారు. ఇది జరిగింది ఆయన మరణానికి 3-4 నెలల ముందు. మా మధ్య ఎలాంటి ద్వేషాలు లేవని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. రాజీవ్ గాంధీ దారుణ హత్యను, నా రాజకీయ ప్రవేశ నిష్క్రమణలను క్రమంగా మర్చిపోతూ మరలా నేను నా సినిమాలు షూటింగుల్లో బిజీ అయ్యాను. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమంటే కృష్ణ గారికి, ఎన్టీ రామారావు గారికి ఎటువంటి రాజకీయ విభేదాలు లేవు. అయినప్పటికీ కృష్ణ గారు వరుసగా తీసిన రాజకీయ వ్యంగ్య చిత్రాలు మాత్రం రామారావు గారిని, తెలుగుదేశం పార్టీని, చాలామంది తెలుగుదేశం పార్టీలో ఉన్న రాజకీయ ప్రముఖుల్ని బాగా ఇబ్బంది పెట్టిందని మాత్రం చెప్పవచ్చు.